జగన్మోహన్ రెడ్డి అరాచకంగా తిరుగుతున్నాడు. కంట్రోల్ చేయాల్సిన సిస్టమ్ లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ కింద ఉంటుంది. మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? మీరు కూడా రెస్పాన్సిబుల్ కాదా చనిపోయిన ప్రాణానికి? ఈ రోజు చెప్పండి, పోలీస్ ఎందుకు ఇంత ఫెయిల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి? వై ఈజ్ ఇన్ ద సీఎంఓ నాట్ ఆన్సరింగ్ దిస్? ఎంతసేపు జగన్ మీద వేస్తున్నాం. జగన్ అరికట్టాల్సిన బాధ్యత మాదా మీద? ఓట్లేసింది మీకా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లేదు కదా? మేమందరం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఓట్లన్నీ ఎవరికి పడినాయండి? మీకే పడినాయి. మీరు తీసుకోవాల్సిన యాక్షన్ స్టర్నెస్ గా తీసుకుంటే ఇతను రోడ్ల మీద తిరగడు కదా. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి విగ్రహాలు పెడుతుంటే మీరు ఎందుకు కామకు కూర్చుంటున్నారు? వై ఇస్ ద గవర్నమెంట్ సో సైలెంట్? నెక్స్ట్ టైం ఈయన వస్తాడా రాడా అని సమాధానం ఒకటే చెప్తున్నారు తప్ప మీరు మేము స్వేచ్ఛగా ఉండగలుగుతాం, ఈ స్టేట్ డెవలప్ అవుతుంది, ఇలాంటి దుర్ఘటనలు ఇంకో జరగని ప్రామిస్ ఎందుకు చేయట్లేదు మీరు మాకు? చంద్రబాబు నాయుడు గారు, మీ ఆత్మాభిమానం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఓట్లేసాం, ఆంధ్రప్రదేశ్ కోసం ఓట్లేసాం, మా భవిష్యత్తు కోసం ఓట్లేసారు ప్రతి ఒక్కళ్ళు. మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మా పట్ల ఉంది. You guys have to take care of us. It is for the people of Andhra Pradesh. It is for the better governance. మీరందరూ కూర్చొని let జగన్మోహన్ రెడ్డి go, we can't stop him, అతను ఒక రకమైన విధ్వంస శక్తిలాగా బయటకు వదిలేస్తూ ఉంటే మీరు చనిపోయిన 3 ప్రాణాలకి అతను ఎలా బాధ్యుడో, పోలీస్ సిస్టమ్ అవనండి, పోలీస్ సిస్టమ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్న సీఎం కూడా అంతే బాధ్యుడు. మీరే ఆపుంటే అతని ఇంట్లో 100 మంది వెహికల్స్ కంటే బయటకు రాని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు కంట్రోల్లో తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరుగుండయ్యా.